హాయ్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మద్రాసై లేదా వైరల్ కంజంక్టివిటిస్. నా పేరు డాక్టర్ శాంతినికేత్. నేను క్యాటరాక్ట్, కార్నియా మరియు రిఫ్రాక్టివ్ సర్జన్. ఫస్ట్ ఈ వీడియోలో ఎంటర్ అయ్యే ముందు దీనికి మద్రాసై అని పేరు ఎందుకు వచ్చిందనే చిన్న స్నిపెట్ చెప్పుకుందాం. 1918 ఇయర్లో మద్రాస్కి వచ్చిన కొంతమంది టూరిస్ట్ లేదా ఇప్పుడు వచ్చిన చెన్నైకి వచ్చిన చాలామంది టూరిస్ట్కి కన్ను ఎర్రగయ్యి, వాటరింగ్ వచ్చి, కళ్ళు అతుక్కపోయి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పటి నుండి దీన్ని మద్రాసై అని పిలుస్తారు. ఇలాగే మనకు చాలా డిసీజెస్ ఆ పర్టికులర్ ఊరు పేరు మీద ఉన్నాయి. ఎలా అంటే వెస్ట్ నైల్ ఫీవర్ అని చెప్పేసి, స్పానిష్ ఫ్లూ అని చెప్పేసి, జపనీస్ ఎన్కెఫలైటిస్ అని చెప్పేసి, లేకపోతే ఎబోలా వైరస్ అని చెప్పేసి, ఈ ఊర్ల పేర్ల మీద ఆ పర్టికులర్ డిసీజ్ పెట్టడం కరెక్టా కాదా అనేది మీరు కింద కమెంట్ చేయండి. సో అప్పటి నుండి వైరల్ కంజంక్టివైటిస్ని మద్రాసై అని పిలుస్తారు. ఈ వీడియోలో మనము మద్రాసై లేదా వైరల్ కంజంక్టివైటిస్లో ఉండే సిమ్టమ్స్, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో అనే దాంట్లో గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నిటికంటే ముందుగా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ మద్రాసై లేదా వైరల్ కంజంక్టివైటిస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, ఈ వైరల్ కంజంక్టివైటిస్ చూడడం ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి. సో అందుకే అందరు కళ్ళజోళ్ళు పెట్టుకుంటారు, లేదంటే కళ్ళు ఇలా బ్లాక్ చేస్తారు. నిజం కాదు. ఈ వైరల్ కంజంక్టివైటిస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, వైరస్ వచ్చినప్పుడు కంట్లో నీటి దార కారుతుంది కదా, ఆ దార ద్వారా స్ప్రెడ్ అవుతుంది, లేదా డ్రాప్లెట్స్ ద్వారా. కంట్లో నీరు కారుతుంది కదా, సో ఇది వేరే వాళ్ళకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, మీరు కన్ను తూడ్చినప్పుడు, అది వేరే దగ్గర టచ్ చేసినప్పుడు, లేదంటే మీరు క్లాత్తో టచ్ చేసినప్పుడు, నాప్కిన్తో టచ్ చేసినప్పుడు, అది మళ్ళీ వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు, అలాంటప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఉంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మీరు ఏం చేయాలి అంటే, వైరల్ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఆల్వేస్ రిమెంబర్ టు మెయింటైన్ హైజీన్. అంటే మీరు ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం కానీ, లేకపోతే మీ హ్యాండ్ని శానిటైజ్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. మద్రాసై లేదా వైరల్ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? కంట్లో నుండి కంటిన్యూస్గా వాటర్ రావడము, పెయిన్ ఉండడము, లైట్ చూడడం ఇబ్బందిగా ఉండడము, కన్ను మొత్తం ఎర్రగా అయిపోవడము, కన్ను ఎప్పుడు ఫారెన్ బాడీ సెన్సేషన్ లేదా రబ్ చేయాలనిపించడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. లేదంటే పొద్దున్న లేచినప్పుడే మీ కన్ను రెప్పలు అతుక్కపోవడము, ఇవన్నీ మద్రాసైలో కామన్ సిమ్టమ్స్. సో మద్రాసై కానీ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ అన్నిటికంటే మొదలు మీరు దగ్గరుండి ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. రెండోది వచ్చేసి, ఈ సొంతంగా మీరు మెడికల్ షాప్లో మెడికేషన్స్ తీసుకుంటారు కదా, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఆర్ఎంపీస్ కానీ మెడికల్ షాప్లో మెడికేషన్స్ తీసుకున్నప్పుడు చాలామంది స్టీరాయిడ్ కాంబినేషన్ ఉండే డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సిప్లాక్స్ డి కానీ, లేదంటే విగమాక్స్ డి కానీ, కొన్ని డ్రాప్స్ పక్కన డి కానీ, ఎఫ్ కానీ, టీఎం కానీ అని ఉంటుంది. సో దాని ఏంటంటే డెక్సామెథజోన్, ఫ్లూరోమిథలోన్ అని దాంట్లో స్టీరాయిడ్ ఎడిషన్ ఉంటుంది. ఈ డ్రాప్స్ ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మీరు తీసుకోవద్దు. రెండోది వచ్చేసి ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే చేతులు కన్ను టచ్ చేసినప్పుడు ఇమీడియట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, లేదంటే శానిటైజ్ చేసుకోవడము. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఒక కంటి నుండి ఇంకో కంటికి స్ప్రెడ్ కావడమే కాకుండా మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు.